So this freaking monster is producing 19 bhp and 15.5 Nm of torque, but this has a very good brake bite. ఎందుకంటే సేమ్ 390s లాగానే దీన్ని కూడా సేమ్ 320 mm డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు ఫ్రంట్. KTM లో వైబ్రేషన్స్ లేని బైక్ అంటే నేను దీనికే ఇస్తానేమో అవార్డ్. Okay, so what's up guys, welcome back to the channel. సో ఈరోజు దిస్ బైక్ ఐ వాంటెడ్ టు టెస్ట్. అసలు ఎప్పటి నుంచో నడపాలని ఉండే. సో వీఆర్ హియర్ అట్ KTM కోంపల్లి. మీకు చాలా రోడ్ నాయిస్ రావచ్చు. సో వీఆర్ హియర్ టు టెస్ట్ అవుట్ ది KTM డ్యూక్ 160. KTM రెట్రో కోంపల్లి వాళ్ళు పిలిచారనమాట టు చెక్అవుట్ ద బైక్. సో దిస్ ఇస్ ది ఆల్ న్యూ డ్యూక్ 160. ఇంకొకటి ఏంటంటే దీని బ్రేకింగ్ కూడా 320 mm డిస్క్ ఇచ్చారు, సేమ్ లైక్ ద 390s అండ్ ఆల్. అండ్ దీనిలో మెయిన్ వచ్చేసి వీ హ్యావ్ LCD డిస్ప్లే. అండ్ దీనిలో 2 రైడింగ్ మోడ్స్ ఉంది. ఒకటి నార్మల్, ఇంకొకటి సూపర్ మోటో. సో సూపర్ మోటో రైడింగ్ మోడ్లో ఏమవుతుందంటే యుల్ గెట్ మోర్ పవర్ అండ్ ద రేర్ ABS కూడా టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో విచ్ ఇస్ లైక్ ట్రాక్ కోసం ఇట్స్ ఇస్ మ్యాండేటరీ మీకు రేర్ ABS ఆఫ్ అవ్వడం. అండ్ ఈ బైక్ ప్రస్తుతానికి ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 2,40,000 అంట ఆన్ రోడ్. కానీ లక్కీలీ ఇట్స్ 160cc కాబట్టి వీ హ్యావ్ ఏ ట్యాక్స్ ల్యాబ్ కట్ కదా, దానివల్ల దిస్ మైట్ కమ్ టు 2,40,000 to 2,10,000 లేదా 2,20,000 దాకా రావచ్చు. విచ్ మీన్స్ లైక్ 20,000 to 30,000 దాకా మీకు డిస్కౌంట్స్ రావచ్చు దీనిపైన. సో దట్స్ వన్ మోర్ గుడ్ థింగ్. అండ్ దీనికి మన పాత డ్యూక్ LED హెడ్ లైట్స్ వచ్చాయి. మేబీ ఫ్యూచర్లో దే విల్ చేంజ్ ఇట్ టు దట్, బట్ కంపేర్ టు దట్ I like this LED more. The OG Duke look వస్తుంది. దీనికంటే ముందు ది OG యాక్చువల్లీ, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ లైక్డ్. ఇట్స్ వెరీ షార్ప్ అండ్ అగ్రెసివ్. అది కొంచెం ఏలియనిష్ ఫినిష్ ఉంటుంది. ఐ లైక్ దిస్ వన్ మోర్. దీనిలో ఈ కలర్ ఒకటి ఉంది, అండ్ దెన్ ఈ కలర్ ఒకటి ఉంది, బ్లూ వైట్. అండ్ దెన్ మనం నడపబోయేది ఆరెంజ్ అండ్ గ్రే, విచ్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్ కలర్, ఆరెంజ్ అండ్ గ్రే. నా KTM గుర్తుంటే మీకు బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉండే. దిస్ ఈస్ ఆరెంజ్ అండ్ గ్రే. అండ్ ఒకప్పుడు 390లో రిలీజ్ అయినప్పుడు ది మోస్ట్ ఫేమస్ కలర్ వాజ్ ది ఆరెంజ్ అండ్ గ్రే. ఇది కాదు, మన దీని ముందు 390. అండ్ ఇప్పుడు వచ్చే కలర్స్లో ఐ లైక్ దిస్ వన్ మోర్, బ్లాక్ అండ్ ఆరెంజ్. విల్ రైడ్ దట్. దీని పవర్ ఫిగర్స్ కానీ, దీని మైలేజ్ కానీ, ఎవ్రీథింగ్ వీ విల్ గో అండ్ డిస్కస్ నడిపేటప్పుడు. అండ్ ఆల్ ద స్విచెస్ కూడా ఫ్రమ్ 390 అండ్ 250. దీనిలో క్రూజ్ కంట్రోల్ అవేం లేదు మనకి. 390 వీటిలో అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఫర్ ద ప్రైస్ యూఆర్ పేయింగ్. దీనిలో రైడింగ్ మోడ్స్ ఇచ్చి అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కూడా కావాలి KTM. అండ్ అంతేకాదు, దిస్ ఈస్ ద న్యూ ఇంజన్. దిస్ ఈస్ ఎ బ్రాండ్ న్యూ ఇంజన్. 160cc, 163 or 165cc సంథింగ్ ఉంది దీని కెపాసిటీ ప్రస్తుతానికి. సో దీనిలో ఏం పెద్దగా ABS తప్ప పెద్దగా ఏం ఎలక్ట్రానిక్స్ అంటూ లేవు, లైక్ క్విక్ షిఫ్టర్ ఆర్ ఎల్స్ క్రూజ్ కంట్రోల్ అవంతా ఏం లేదు. జస్ట్ ABS అండ్ ద బైక్. నాకు దీన్ని అసలు KTMలో నేను ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక 160, 150cc బైక్స్. ఆ మార్కెట్ చాలా ఎక్కువ ఫైట్లో ఉంటుంది కదా జనరలీ, బట్ 125 రిలీజ్ చేసింది. అది ఎందుకు చేసింది తెలీదు, బట్ ఫైనలీ దే ఆర్ హియర్ విత్ 160s. విల్ రైడ్ ఇట్ అండ్ సీ అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. నాకు KTMలో 250 ఇంజన్స్ చాలా నచ్చుతాయి కంపేర్ టు 390. 390 మోర్ పవర్ఫుల్, ఎస్, కానీ 250 ఇస్ మోర్ లీనియర్ అండ్ ఫ్రెండ్లీ టు రైడ్ ఇన్ సిటీ కానీ టూరింగ్కి వాటికి. నౌ లెట్స్ సీ హౌ దిస్ 160 వర్క్స్. ఎందుకంటే ఫ్యూచర్లో వీ మైట్ గెట్ RC 160, అడ్వెంచర్ 160, తెలీదు. దేర్ ఆర్ పాసిబిలిటీ. RC 160 అయితే ఫర్ షూర్, బట్ అడ్వెంచర్ ఐ డోంట్ నో వస్తుందో లేదో. RC అయితే పక్కా తీస్తారు అనుకుంటున్నా 160లో. లెట్స్ సీ. ఇప్పుడైతే బైక్ నడిపి దీని ఇంజన్, దీని సీన్ ఏంది, అసలు ఎట్లుంది బైక్ అనేసి విల్ ఫీల్ ఇట్. ఐ గెస్ దిస్ వ్లాగ్ విల్ బి ఫన్. అండ్ చాలా మందికి కూడా నాకు తెలిసి ఈ ప్రైస్ రేంజ్లోనే బైక్స్ ఉంటారు. R15 MT ఇవన్నీ కూడా ఇదే ప్రైస్ రేంజ్లో ఉంటాయి కాబట్టి లెట్స్ సీ విచ్ ఇస్ ది బెస్ట్ బైక్. సో గైస్ చలో లెట్స్ రైడ్ ది ఆల్ న్యూ KTM డ్యూక్ 160. సమ్హౌ దీని సీట్ హైట్ ఫీల్స్ అ బిట్, నా ఫుట్ కిందకి వెళ్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా కూడా వెళ్ళట్లేదు. సో ఇట్స్ బ్రాండ్ న్యూ బైక్ అనమాట. వెదర్ అయితే ప్రామిసింగ్గా లేదు. వా, సో కామ్ బైకా. అండ్ దీన్ని కూర్చునే పోస్టర్ ఇస్ అసలు క్రేజీ ఉంది తెలుసా. ఎందుకంటే ఇప్పుడు మనకి KTM ది ఓల్డ్ షేప్ ఏదైతే ఉంటుందో Gen 2 డ్యూక్ 390, అదే బాడీ, అదే ఫ్రేమ్, ఎవ్రీథింగ్ అదే. జస్ట్ ఈ డిస్ప్లే మారుతుంది అండ్ ఈ బటన్స్ మారుతుంది ఈ 160లో. సో దిస్ ఫ్రీకింగ్ మాన్స్టర్ ఈస్ ప్రొడ్యూసింగ్ 19 bhp and 15.5 Nm ఆఫ్ టార్క్. అండ్ ఐ వాంట్ టు చెక్ ఇప్పుడు ఈ బైక్ ఇది ఇట్స్ న్యూ ఇంజన్, ఇట్స్ అ బ్రాండ్ న్యూ ఇంజన్. అండ్ బైక్ కూడా చూసారా 2 kilometers జరిగింది. బట్ ఐ డోంట్ లైక్ టు రేవ్ ఇలాంటి బైక్స్, బట్ వీ హ్యావ్ టు. ఎందుకంటే ఇది టెస్ట్ బైక్. మీకు నేను ప్రాపర్గా దీని గురించి చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు రైడ్ ఇట్ ప్రాపర్లీ కాబట్టి లెట్స్ గివ్ సమ్ థ్రాటిల్. అండ్ థ్యాంక్ యూ రెట్రో KTM కోంపల్లి పిలిచి బైక్ ఇచ్చినందుకు. సో విల్ హ్యావ్ దిస్ బైక్ ఫర్ ఫ్యూ అవర్స్ అండ్ టెస్ట్ అవుట్ హౌ ద బైక్ ఈస్ పర్ఫార్మింగ్. సో 10,500 RPM. ఫస్ట్ గేర్లో ఇట్స్ డూయింగ్ 40, సెకండ్ గేర్లో 54. బా. అండ్ దీని యాక్చువల్గా బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడైతే బ్రేకింగ్ అవ్వాలి. బ్రాండ్ న్యూ బైక్, లిటరలీ బ్రాండ్ న్యూ. చూస్తున్నారు కదా ఓడో 2 kilometers. సో దీని బ్రేక్స్ అయితే బ్రేకింగ్ అవ్వాలి కాబట్టి మీకు ఆ బ్రేక్ బైట్ చెప్పలేను. బట్ దిస్ హ్యాస్ ఎ వెరీ గుడ్ బ్రేక్ బైట్. ఎందుకంటే సేమ్ 390s లాగానే దీన్ని కూడా సేమ్ 320 mm డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు ఫ్రంట్. సో డిస్క్ సైజెస్ 320 mm బేసిక్గా. ఎంత అసలు వైబ్రేషన్స్, KTMలో వైబ్రేషన్స్ లేని బైక్ అంటే నేను దీనికే ఇస్తానేమో అవార్డ్.
దేర్ ఆర్ అసలు మినిమల్ కూడా అని చెప్పలేను, దేర్ ఆర్ నో వైబ్రేషన్స్ అంతగానం. అసలు మీకు ఉన్నట్టు కూడా తెలియదు, అంత స్మూత్గా ఉంది బైక్ బ్రో. సచ్ ఎ కామ్ బైక్, సచ్ ఎ కామ్ బైక్. కావాల్సినంత పవర్ ఉంది, గుంజుతుంది. కంపేర్ టు R15 MT15 ఐ ఫీల్ దానిలో VVA టెక్నాలజీ ఆన్ అయ్యాక ఎలా పుల్ చేస్తుందో దిస్ బైక్ ఈస్ పుల్లింగ్ స్టార్టింగ్ నుంచే అలా. వా సో మనం దీని టాప్ స్పీడ్ అవేం టెస్ట్ అయితే చేయము. ఐ గెస్ దిస్ బైక్ విల్ డూ టాప్ స్పీడ్ ఆఫ్ అరౌండ్ 130 or 125, డోంట్ నో 140 కూడా చేయొచ్చు. సో చాలా మంది ఇప్పుడు చెప్పొచ్చు బ్రో అలా అంటే MT15 లేదా R15 విల్ డూ 150 140 అని చెప్పేసి. మీరు 150 140 ఎంత లాంగ్లో చేస్తున్నారు డిస్టెన్స్, సేమ్ 130 దీంట్లో ఎంత తొందరగా వెళ్తున్నారు అనేది మ్యాటర్స్ అనమాట. మీరు 140లో ఇలా ఉండుకుంటూ మీరు ఎంతో కార్నర్ దాకా వెళ్ళలేరు, తొందరగానే మన టర్న్స్ వచ్చేస్తాయి. మీకు మెయిన్గా ఎంజాయ్ చేసేది మీరు 0 to 100 0 to 120 ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది ఎంత తొందరగా వెళ్తున్నాం ఎంత తొందరగా పుల్ ఇస్తుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి బైక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ అబౌట్ హౌ ఫాస్ట్ దే ఆర్ లేదా ఎంత మైలేజ్ ఇస్తుంది ఎలా ఉన్నాయి అని చెప్పి, ఇట్స్ అబౌట్ హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ కూడా. ఈ బైక్ ఫీల్ సో ఫ్రికింగ్ లైట్. అరే ఎలా ఉంది తెలుసా, సైకిల్, లిటరలీ సైకిల్ అలా ఉంది హ్యాండ్లింగ్ దీనిది. అండ్ గేర్ బాక్స్ ఈజ్ సో స్మూత్, మీరు గేర్లు వేస్తుంటే మీకు తెలియదు పడుతుందా లేదా అని. అండ్ క్లచ్ అయితే నేను చెప్తున్నా పింకీ ఫింగర్, లిటరలీ పింకీ ఫింగర్ తో క్లచ్ లాగచ్చు. క్లచ్ కూడా అంత లైట్ ఉంది. ఇది ఎట్లుంది తెలుసా, లిటరలీ దీని సస్పెన్షన్స్ ఆర్ ఆల్సో సో సాఫ్ట్, ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ ఫ్లోటింగ్ రోడ్ పైన. అసలు గుంటలు ఉన్నట్టే తెలియట్లేదు, లిటరలీ ఫ్లోటింగ్. బాబా 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 ఎంత ఈజీగా హ్యాండిల్ అవుతుంది, ఎంత పీస్ఫుల్గా నడుపుతున్నాను తెలుసా నేను దీన్ని. అండ్ యా దిస్ బైక్ లెట్స్ సీ, మనం ఇప్పుడు హై గేర్స్లో పెట్టి లోవర్ RPMకి వెళ్దాం. విల్ సీ ఇఫ్ దిస్ థింగ్ కెన్ స్టిల్ పుల్. ఎందుకంటే సిటీలో మనం జనరలీ ఇలా వెళ్ళడం, సి ఇట్స్ నాట్ నాకింగ్. KTM ఓకే ఓకే ఆటో బ్రో ఓకే. ఇప్పుడు లెట్స్ సీ, ఓకే ఇక్కడ నాక్ అవుతుంది, స్లైట్గా నాకింగ్ అయితే ఉంది ఇక్కడ. బట్ వీఆర్ ఆబ్వియస్లీ 6th గేర్ 16-18 స్పీడ్. లెట్స్ టెస్ట్ అవుట్ అగైన్. నాక్ 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 6th గేర్. ఓకే 6th గేర్ 32-33 సంథింగ్ వేర్ ద బైక్ ఇస్ నాట్ నాకింగ్. అంటే మీరు 6th గేర్లో దీన్ని 30 స్పీడ్లో కూడా 32-35లో క్రూజ్ చేయొచ్చు ఇన్ సిటీ. అండ్ దిస్ బైక్ విల్ నాట్ నాక్, ద ఇంజన్ విల్ టేక్ ఇట్, విచ్ మీన్స్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ లో ఎండ్. ఎందుకంటే ఈ బైక్ వెయిట్ ఎంత ఉందో తెలియదు, కింద కామెంట్ ఆన్ చేయండి. బైక్ వీల్స్ ఆ లాట్ లైటర్, అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. ఏమైనా ఉందా లేదా అన్నట్టుంది బైక్. దీన్ని ఎత్తుకొని పక్కన పడేయచ్చు, అలా అంత లైట్ ఉంది ఇది. బా ఓకే ఓకే దిస్ థింగ్ హ్యాస్ ద KTM ది ఇంజన్ బ్రేకింగ్ బ్రో. KTMస్లో నాకు చాలా ఇష్టమైందంటే దాని ఇంజన్ బ్రేకింగ్ అండ్ బ్యూటిఫుల్ ఇంజన్ బ్రేకింగ్. చాలామంది ఇప్పుడు నన్ను అడగొచ్చు, అన్న ఇగోండి MT15 తీసుకోవాలా లేదంటే డ్యూక్ 160 R15 అని. ఇది ఇంకా టోటలీ మీ చాయిస్. MT మీకు దీనికంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, దీనికంటే ఎక్కువ టాప్ స్పీడ్ కొడుతుంది, కానీ 0 to 100 దానికంటే ఫాస్ట్గా ఇది కొడుతుంది. నెక్స్ట్ థింగ్, Yamaha ఈజ్ అన్ జాపనీస్ బైక్, మోర్ రిలయబుల్. అండ్ ఇది కూడా రిలయబుల్ బికాజ్ ఇట్స్ 160. ఐ థింక్ దిస్ విల్ డూ, ఎందుకంటే దిస్ బైక్ చాలా చాలా లీనియర్గా ఉంది పవర్. సో చాలా రిఫైన్డ్ అనిపిస్తుంది. దేర్ ఆర్ నో వైబ్రేషన్స్, గేర్స్ వేస్తే ఫట్ ఫట్, ఇట్స్ వెరీ క్విక్, ఇట్స్ వెరీ నైస్. సో ఐ డోంట్ థింక్ రిఫైన్మెంట్లో KTM విల్ హ్యావ్ ఇష్యూ విత్ దిస్ 160. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా, ట్రస్ట్ మీ. అసలు నేను చెప్పలేకపోతున్నా ఎంత పీస్ఫుల్గా ఉందో దీన్ని నడుపుతూ. అంత ఈజీ టు రైడ్ ఉంది. నేను గేర్స్ ఒకవేళ అప్ షిఫ్ట్ చేస్తే బిలో 30 వెళ్ళేదాకా నాకు డౌన్ షిఫ్ట్ చేసిన అవసరం కూడా అంత రావట్లేదు. మీరు దీన్ని ఇలా నడుపుకుంటూ వెళ్తే యూ విల్ ఆల్సో గెట్ 40 to 45. సో యా బ్రేక్స్ కమాన్, బ్రేక్ ఇన్ అవ్వాలి. బ్రేక్స్ ఇంకా ఒక 10-20 kilometers వెళ్తే సెట్ అయిపోతుంది. సో R15 ఇదా లేదంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అసలు 160s 150sలో. బట్ చాలా ఫేమస్ వచ్చేసి డ్యూక్ 200 తీసుకుంటారు 150 చూస్ చేసే బదులు, లేదంటే R15 or MT15. ఇట్స్ అ కామన్ చాయిస్. ఇంకా అది ఫర్ షూర్ తీసుకుంటారు. మనకి బండి నడుపుతుంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఐ డోంట్ నో వై. గేర్స్ క్రేజీ షిఫ్ట్ అవుతున్నాయి, క్లచ్ లైట్గా ఉంది. సస్పెన్షన్స్ అయితే KTM జనరల్లీ స్టిఫ్ ఉంటాయి, బట్ దీని సస్పెన్షన్స్ ఇట్స్ లైక్ సో సాఫ్ట్, ఇట్ ఫీల్స్ లైక్ మన రోడ్స్ కోసమే తయారు చేసి దీని సస్పెన్షన్స్ అయితే అంత స్మూత్గా ఉంది దీని సస్పెన్షన్స్. నన్ను చూస్ చేసుకోమంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నన్ను చూస్ చేసుకోమంటే MT15 R15 లేదా డ్యూక్ 160, ఐ వుడ్ హ్యాపీలీ ప్రిఫర్ డ్యూక్ 160 ఓవర్ MT15 or R15. ఎందుకు చెప్తున్నాను అంటే KTM హ్యాస్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్. లిటరలీ మీకు ఏం చెప్పాలి, KTMలో RC కప్ ఉంటుంది, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఈవెంట్స్. KTM హ్యాస్ ది మోస్ట్ ఈవెంట్స్ కంపేర్ టు ఎనీ బ్రాండ్, లిటరలీ ఎనీ బ్రాండ్. సో R15 నేను తీసుకుంటే నేను ట్రాక్ కోసం తీసుకుంటా, బట్ R15 ఇస్ అ బ్యూటిఫుల్ బైక్. అది ఇంకా
హై ఆర్పిఎం వెళ్తుంది. ఇట్ హ్యాస్ క్విక్ షిఫ్టర్, ఇట్ హ్యాస్ టీఎఫ్టీ డిస్ప్లే, ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఆఫరింగ్స్ 240 సమ్ చేంజ్ కి. కానీ ఈవెంట్స్ వైజ్ అయితే యమహాకి అన్ని ఈవెంట్స్ లేవు. అండ్ R15 is powerful, it's very good bike, but I would prefer KTM because R15 హ్యాండ్లింగ్ తో కంపేర్ చేస్తే నాకు KTM ది హ్యాండ్లింగ్ ఇంకా బెటర్ అనిపిస్తుంది, దీని సస్పెన్షన్ సెటప్ అండ్ ఆల్. అండ్ అంతేకాదు ఐఎమ్ ఏ KTM ఫ్యాన్ బాయ్. ఐ లైక్ ద వే దోస్ బైక్స్ ఇంజన్స్ రేవ్ అనమాట, దాని ఇంజన్ కానీ అవంతా ఇట్స్ వెరీ డిఫరెంట్. సి 2 బైక్స్ నిజం చెప్తున్నా నాకు చాలా కష్టంగా ఉంది టు ప్రిఫర్ R15 లేదంటే డ్యూక్ 160 లేదంటే MT15 చాలా కష్టంగా ఉంది. 2 బ్యూటిఫుల్ బైక్స్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. దీన్ని మీరు కంపేర్ కూడా అంత ఈజీగా చేయలేము. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఇంకా మీ చాయిస్కే వదిలేయాలి, అది లిటరల్ చెప్పాలంటే. 2 నడపండి, మీకు ఏది నచ్చిందో అది తీసుకోండి. ఈవెంట్స్ ఎక్కువ కావాలి, KTM లో ఉన్న ఆ పవర్ ఆ ఫీల్ కావాలి, యూ వాంట్ టు గెట్ ఆన్ టు ట్రాక్ అండ్ ఆల్, టేక్ డ్యూక్ 160. ఎందుకంటే దీనిలో ఆర్సీ కప్ ఉంటుంది మీకు. లేదు నాకు ట్రాక్కి దిగుతా, జనరల్గా ట్రాక్ డేస్ ఇప్పుడు రేస్ వస్తే ట్రాక్ డే అవుతుంది, దాంట్లో అలా దిగుతారు అంటే దీంతో కూడా దిగొచ్చు. లేదంటే R15 మచ్ సూటబుల్ దానికి, ఆఫ్ కోర్స్, బికాజ్ ఇట్స్ ఎ ఫేట్ బైక్, అది తీసుకోవచ్చు. అండ్ దెన్ R15కి క్విక్ షిఫ్టర్ ఇచ్చాడు కానీ అది అంత బాగాలేదంట. నేను చాలా మంది దగ్గర విన్నా, ఓకే క్విక్ షిఫ్టర్ అన్న అసలు వేస్ట్, ఏదో పేరుకే ఇచ్చిన అంటున్నారు. సో తీసేయండి. బట్ ఇట్ హ్యాస్ ఎ TFT డిస్ప్లే. ఫ్యూచర్లో నాకు తెలిసి దీన్ని కూడా TFT డిస్ప్లే ఇస్తారు, కానీ ఇప్పుడున్న దీని ప్రైజింగ్కే దీని TFT డిస్ప్లే అన్నిస్తే మీకు ఆల్మోస్ట్ డ్యూక్ 250 దగ్గరలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్స్ పాయింట్లెస్ టు మేక్ దిస్ బైక్ అయిపోతుంది. అసలు ఎంత రేవ్ చేస్తున్న RPM, దీనికి వైబ్రేషన్సే లేవు. ఎంత లైట్ ఉందిరా. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చిండా? ఐ గెస్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చాడా ఏంది? మీరే చూడొచ్చు ఎంత తొందరగా పికప్ చేసుకుంటుందో ఫర్ ఇట్స్ దాని సీసీకి తగినట్టు. ఇది కొత్త బైక్ బ్రో, రివ్యూ కోసం తీసుకొచ్చిన కొత్త బ్రేక్ ప్యాడ్స్, ఇంకా బ్రేక్ ఇన్ అవ్వాలి. కొత్త డ్యూక్ 160. ఎస్, చలో ఇలా ఉండాలి జనాలు. యాక్చువల్లీ చూసుకొని వెళ్ళు బ్రో అది ఇది అనుకుంటూ, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ తనకి తెలియకుండా మనం టెస్ట్ చేస్తున్నాం బైక్ అని. అండ్ ఆబ్వియస్లీ యూ గైజ్ నో మీ, చూసుకొని వెళ్తాం. సో దట్స్ డన్. సో R15లో నిజంగా ఎంత కంపేర్ చేసినా అర్థం కావట్లేదు ఏది ప్రిఫర్ చేయాలని. ఇంకా ఇట్స్ అప్ టు యూ. మీరు యమహా ఫ్యాన్ బాయా, లేదంటే KTM ఫ్యాన్ బాయా, మీరు దాన్ని ఏమంటారు ఫేడ్ ఫ్యాన్ బాయా, నేకెడ్ ఫ్యాన్ బాయా. ఫేడ్ అయితే మేబీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ KTMలోనే ఫేడ్ కావాలంటే RC 160 కోసం యూ విల్ హ్యావ్ టు వెయిట్. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో నేనైతే కంపేర్ చేయలేకపోతున్నా. మీకు నచ్చింది మీరు తీసుకోండి, మీరు నడిపి తీసుకోండి. యమహా హాస్ VVA టెక్నాలజీ. దాని తర్వాత ద బైక్ పర్ఫార్మ్స్ టూ గుడ్. VVA టెక్నాలజీ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఆ బైక్ క్రేజీగా ఉంచుతుంది. కానీ దిస్ బైక్ ఫీల్స్ రిఫైన్డ్, లైక్ క్రేజీ రిఫైన్డ్ ఉంది, లో ఎండ్ ఉంది, మిడ్ రేంజ్ ఉంది, టాప్ ఎండ్ స్లైట్ గా కాంప్రమైజ్ ఉంది కంపేర్ టు యాక్చువల్ గా KTM ఏంటంటే టాప్ ఎండ్ ఎక్కువ గుంజుతుంది. బట్ దీనిలో టాప్ ఎండ్ కాంప్రమైజ్ అయ్యి మిడ్ అండ్ లో వచ్చినట్టుంది. టాప్ ఎండ్ వైజ్ అయితే నాకు ఇట్లా టాప్ లో ఫుల్ చేసేస్తున్నట్లేదు. బట్ ఇట్ హాస్ వెరీ గుడ్ టాప్ ఎండ్ టు. అది ఆబ్వియస్లీ నేను నడిపేది 160 కాబట్టి నేను కొంచెం ఏదో దునియాలో ఉండున్నాను ప్రస్తుతానికి. సో ఇగ్నోర్ దట్. అండ్ కంపేర్డ్ ఇప్పుడు బ్రేకింగ్ వైజ్, సస్పెన్షన్ వైజ్ చూసుకుంటే కంపేర్డ్ టు R15 ఐ విల్ ప్రిఫర్ KTM. సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ ఆర్ టూ గుడ్. R15లో ఈ బైట్ నాకు ఎప్పుడు అనిపించలేదు. అఫ్ కోర్స్ దీని డిస్క్ కూడా చాలా పెద్దది. అండ్ టూ రైడింగ్ మోడ్స్, సూపర్ మోటో వాట్ ఇట్ డస్, మీ రేర్ ABS ఆఫ్ చేసేస్తుంది బేసిక్ గా. సో నేను ఇప్పుడైతే సూపర్ మోటో ఏం పెట్టుకోవట్లేదు. ట్రస్ట్ మీ, అసలు చాలా రిఫైన్డ్గా ఉంది తెలుసా ఇంజన్. నేను ఎంత నడుపుతున్నా నాకు స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వట్లేదు. ఎంత ఎలా నడిపినా నాకు ఎట్లుందంటే నేను ఏదో సోఫాలో కూర్చొని వెళ్ళిపోతున్నా, జస్ట్ థ్రాడిల్ తీసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా అట్లుంది తెలుసా. అంత రిఫైన్డ్గా ఉంది బైక్. ఇలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఫీచర్స్, టెక్నాలజీ, ఇంజన్ గురించి మొత్తం ఇదంతా యూ కెన్ సీ ఆన్లైన్ రివ్యూస్లో. దిస్ ఈస్ మోర్ లైక్ మై ఎక్స్పీరియన్స్. నా జనరల్గా మీకు తెలుసు నేను రివ్యూస్ లాగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీస్తా. సో దట్ నాకు జెన్యున్గా ఏమనిపిస్తుందో మీరు కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు కూడా బైక్ తీసుకోవచ్చు. కాబట్టి లేదంటే ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు బ్లైండ్లీ ట్రస్ట్ యూట్యూబర్స్ అండ్ కొనేయాలి. అందుకే నేను ప్రతిసారి మెన్షన్ చేస్తా, నేను ఒక బైక్ బాగుంది అన్నాను అంటే గో టెస్ట్ రైడ్ ఇట్. ఎందుకు అంటే నాకు నచ్చేది వేరే, నాకు నచ్చే బైక్ క్యారెక్టరిస్టిక్స్ వేరు, మీకు నచ్చే బైక్ క్యారెక్టరిస్టిక్స్ వేరు. మీకు మేబీ లీనియర్ ఇష్టమేమో, కొందరికి టాప్ ఎండ్ లో ఫుల్ రేవ్ అయ్యేది ఇష్టము, కొందరికి లో ఎండ్ ఉండాలి. అలా నేను స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఐ లైక్ లీనియర్ బైక్స్ మోర్. ఎందుకంటే నాకు లో ఎండ్ కావాలి, మిడ్ రేంజ్ కావాలి, టాప్ ఎండ్ కావాలి. నేను నడిపే సినారియోస్ బట్టి ట్రాక్ లో అవన్నీ దేనైనా అవన్నీ ఐ విల్ స్టిల్ ప్రిఫర్ ఎ లీనియర్ బైక్. ప్రతి దగ్గర ఐ వాంట్ పవర్, ప్రతి దగ్గర నేను థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఐ వాంట్ దట్ పవర్ టు హిట్ ఇన్. అండ్ దిస్ బైక్ ఈజ్ ఎ లీనియర్ బైక్. సో దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఐ డోంట్ థింక్ KTM లో స్టాలింగ్ ఇష్యూస్ ఏదైతే 390లో ఉంటుందో దీనిలో ఉంటుంది. 390 స్ట్రగల్స్ విత్ లో ఎండ్, బట్ దిస్ బైక్ డజంట్ struggle anywhere. This bike just pulls everywhere. I like it. Okay, దీని ఇంజన్ బ్రేకింగ్ చాలా బా. ఈ మాత్రం ఇంజన్ బ్రేకింగ్ ఉంటే
హ్యాపీగా నడపచ్చు. ఎందుకంటే ఐ ప్రిఫర్ ఫ్రంట్ బ్రేక్స్తో పాటు ఇంజన్ బ్రేకింగ్, అండ్ రెండు ఉండాలి ఎప్పుడైనా కానీ. కొన్ని బైక్స్కి బ్రేక్స్ ఉంటాయి కానీ ఇంజన్ బ్రేకింగ్ ఉండదు. సో కంపేర్ టు ఈ బైక్స్ అవి అంత ఈజీగా ఆగదు. అండ్ దీనిలో మీకు ట్రిప్, ఇవి రిజర్వ్ వార్నింగ్స్, ఇవి కొన్ని ఆ ఫీచర్స్ ఏదైతే పాత డ్యూక్ 250 ఎల్సిడి డిస్ప్లేలో ఉందో అవన్నీ మీకు దీనిలో దొరుకుతాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ మీరు దీనికి స్పెసిఫిక్గా హజార్ స్విచ్ కూడా వేపి అక్కర్లేదు, యూ ఆల్రెడీ గాట్ ఇట్. సో మీరు దీన్ని ఫ్లాష్ ఎక్స్ కానీ అలా ఏమి వేయకండి, అది వైర్ కట్ చేయకుండా వేస్తాడు. బట్ స్టిల్ మీకు ఆప్షన్ ఉన్నాక మీరు డబుల్ వేస్ చేసి అది పెట్టుకోవడం కంటే వైర్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ హియర్. సో ఐ నో అలా బ్లింక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవ్వదు, బట్ ఎంత అవుతుందో అంత చాలు. సో షుడ్ యూ గైస్ బై ద డ్యూక్ 160? మీరు ఎగ్జాంపుల్ మీరు బైకింగ్ కల్చర్లోకి రావాలనుకుంటున్నారు, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. సో అలాంటి మ్యాటర్లో కేటీఎం హ్యాస్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్. సో అదొక ప్లస్ పాయింట్ మీకు ఇది తీసుకోవడం. నెక్స్ట్, ఈ బైక్ పవర్ ఈస్ వెరీ లీనియర్. సో అది ఇంకొక ప్లస్ పాయింట్ మీరు తీసుకోవడానికి. థర్డ్, దిస్ బైక్ ఇంజన్ ఈస్ వెరీ రిఫైన్డ్ ఇంజన్, నో వైబ్రేషన్, వెరీ స్మూత్, మంచి మైలేజ్. సో అది ఇంకొక థర్డ్ పాయింట్ మీరు ఈ బైక్ కొనాలి అంటే. ఫోర్త్ పాయింట్, దీని సస్పెన్షన్స్ ఆర్ టూ గుడ్ సస్పెన్షన్స్ ఫర్ సిటీ. ఐ డోంట్ నో ఆన్ హైవేస్ ఆర్ ట్రాక్, బట్ ఐ ఫీల్ రెండిటికి ఆల్ రౌండర్ సస్పెన్షన్ ఉంది దీనికి. సో దట్స్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, దీని బ్రేకింగ్ ఇస్ టాప్ నాచ్. సో 390 డ్యూక్ ఏదైతే బ్రేకింగ్ ఇచ్చారో సేమ్ బ్రేకింగ్ గోస్ టు దిస్ బైక్. సో బ్రేకింగ్ వైజ్ కూడా దిస్ ఇస్ టూ గుడ్. సో 5 పాయింట్స్ వై యూ షుడ్ బై ఏ డ్యూక్ 160. దీస్ ఆర్ ద రీజన్స్ అన్నమాట. సో మీరు ఏ బైక్ కొనాలనుకున్నా కానీ జస్ట్ గో చెక్ ఇట్ అవుట్, టెస్ట్ దెమ్ అవుట్. దాని తర్వాతే మీరు తీసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేయండి పక్కాగా. దాని తర్వాత యూ షుడ్ టేక్. అండ్ మేబీ మీరు ఈ బైక్ కొనాలనుకుంటున్నారు అంటే బై ఇట్ ఆఫ్టర్ ద స్లాబ్ కట్. మీకు 23rd or 22nd నుంచి ప్రైసెస్ కట్ డౌన్ అయిపోతాయి. దెన్ యూ కెన్ గో గెట్ ద బైక్ ఫర్ చీపర్ ప్రైస్. అప్పుడు దాకా వెయిట్ చేయండి. అండ్ మీకు ఈ బైక్ నేను ఎక్స్పల్స్ కానీ ఎక్స్పల్స్ 2 అని ఏదైతే ఈ స్పెసిఫిక్ బైక్ ప్రైస్ రేంజ్లో ఉందో ఆ బైక్స్తో కంపేర్ చేయను. ఎందుకంటే ఎక్స్పల్స్ ఈస్ టూరింగ్ అండ్ ఆఫ్ రోడర్ బైక్. ఎవరికైతే అలాంటి బైక్ కావాలో అలా తీసుకుంటారు. ఇది మోర్ లైక్ ఏ ట్రాక్, హైవే అండ్ సిటీ బైక్. సో ఎవరికి ఇది కావాలో అది తీసుకోవచ్చు. దీనిలో కూడా మీరు కావాలంటే యాక్చువల్లీ టూర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ద ఇంజిన్ ఈస్ ఆల్సో రిఫైన్డ్. దిస్ థింగ్ క్యాన్ టేక్ యూ ఎనీవేర్. సో మీకు అలా ప్రాబ్లం దీనిలో అయితే ఉండదు. సో ఇంకా అది లిటరల్లీ నేను ఆప్షన్ మీకే వదిలేస్తాను. దీన్ని దేనితో కంపేర్ చేసే బైక్ కాదు. దిస్ బైక్ ఈస్ వెరీ డిఫరెంట్. అసలు కేటీఎం లైనప్ లోనే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ బైక్. దీని పవర్ కానీ, దీని ఐ డోంట్ నో వై, దీని హ్యాండ్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఫీల్స్ టూ గుడ్. నేను చెప్తున్నా కదా, హ్యాండ్లింగ్ నేను ఇంతవరకు నా లెగ్ కిందనే పెట్టలేదు, అంత లైట్ వెయిట్ ఉంది. ఇంతవరకు నేను నా లెగ్ కింద పెట్టలేదు, తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నా దీంతో. సో యా, నాకు చాలా నచ్చేసింది బైక్. యాక్చువల్లీ ఇది చాలా నచ్చేసింది. బ్యాక్ బ్రేక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. బ్యాక్ బ్రేక్ కూడా మీరు ఎంత ఇస్తే అంతనే పడుతుంది. సో బ్యాక్ బ్రేక్ లో కూడా నో కంప్లైంట్స్. అండ్ కంపేర్ చేసుకుంటే దీని పార్ట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ కేటీఎం. సో పార్ట్స్ వైజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ చెప్పలేము, అది కూడా తగ్గచ్చు బికాస్ కేటీఎం ఇప్పుడు బజాజ్ది. సో బజాజ్ అండ్ కేటీఎం ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బజాజ్ విల్ మేక్ షూర్ కి దీని పార్ట్ ప్రైసెస్ కానీ ఇవన్నీ తగ్గాలి అని చెప్పేసి. మీకు త్వరలో నాకు తెలిసి NS 160 కూడా వస్తుంది. అండ్ ఇది టోటల్లీ న్యూ ఇంజన్, లైక్ లిటరల్లీ బ్రాండ్ న్యూ ఇంజన్ కేటీఎం లో కొత్తగా తయారు చేసింది. ఇట్స్ నాట్ ఫ్రమ్ బజాజ్ ఆర్ ఎనీథింగ్. దీన్ని కేటీఎం వాళ్ళు కొత్తగా 160cc విచ్ ఇస్ లైక్ 165 or 163cc స్పెసిఫిక్గా బిల్డ్ చేశారు ఫర్ ఇండియన్ మార్కెట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో 400cc ఎంత కొట్టుకుంటాయో అలానే 150cc అంత కొట్టుకుంటాయి. బికాస్ దిస్ ఈస్ ఎ బిగినర్ బైక్. మీరు ఎప్పుడైనా బైకింగ్ అనే రైడింగ్ బిగిన్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బైక్ యూ షుడ్ గో ఫర్ 160s 150s. అండ్ కేటీఎంలో నేను హ్యాపీగా చెప్పగలుగుతా, కేటీఎంలో ది ఫస్ట్ బిగినర్ బైక్గా దీన్ని తీసుకోవచ్చు. కేటీఎం ఈజ్ నోన్ ఫర్ డెత్ మిషన్స్, 2 పవర్ఫుల్, 250 పవర్ఫుల్, 390 పవర్ఫుల్, 125 తీసేయండి అసలు కేటీఎం నుంచి. అది ఉందని మర్చిపోండి. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే 125 ఎందుకు వద్దంటున్నాను అంటే 125 ఇస్ అగైన్ లైక్ వే టు లెస్ పవర్. అసలు చాలా తక్కువ పవర్, మంచి బైకే, కానీ ఆ పవర్కి వాళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు జస్టిసే చేయదు. అది 90-95 స్పీడ్ వెళ్ళడం గొప్ప, దానికి యూఆర్ పేయింగ్ 1,80,000 ఆర్ సంథింగ్. సో పాయింట్లెస్, అసలు లిటరల్లీ పాయింట్లెస్ బైక్ అది. And this bike has 6 gears. So సో కేటీఎంలో చాలా బిగినర్ ఫ్రెండ్లీ బైక్. నాకు తెలిసి ఫస్ట్ బైక్ ఇదే నేనైతే చెప్పగలుగుతా. అప్రూవ్డ్, అంత ఈజీ టు హ్యాండిల్. అసలు ఎవరైనా బైక్ నేర్చుకొని నడపాలి ఒక పవర్ఫుల్ బైక్ స్టార్టింగ్లో అంటే గో ఫర్ దిస్ బైక్. అంత ఈజీగా ఉంది హ్యాండిల్ చేయడం. నేను ఇంత కామ్గా, ఇంత పీస్ఫుల్గా, ఇంత ఫ్లిక్ కొట్టుకుంటూ నడిపింది ఎన్ని రోజుల్లో నాకు కూడా గుర్తుకులేదు. ADVs కూడా ఇలానే నడిపా, కానీ ADVs ఆర్ అగైన్ వెరీ హెవీ అండ్ దాని సస్పెన్షన్స్ ఆర్ అ బిట్ డిఫరెంట్ కదా. మీరు బ్రేక్ వేసినా ఏమేసినా కొంచెం వాబుల్ ఉంటుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్. దిస్ బైక్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ట్రాక్. దిస్ బైక్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ city. This bike is perfect for touring. This bike is perfect for daily commute. It's a perfect bike bro. KTM నుంచి I feel like this is one of the most perfect bike. Everything is sorted. మీరు దీన్ని కొన్నాక మీరు ఏం చేయించుకోకర్లే. లైక్ 390లో నేను తీసుకుంటే I would change sprocket to get more low end, లేదంటే ట్యూన్ కానీ అలా ఏమైనా చేయడం అండ్ అలా కొన్ని ఉంటాయి. బట్ ఈ బైక్ లో I feel like you don't have to do anything. Just buy it, ride it, enjoy it, service it and then again ride it. That's it. అంత బాగుంది. We'll check out. So trip meter వగేరా వగేరా, ట్రిప్ స్పీడ్
యావరేజ్ మైలేజ్, టైమ్, ట్రిప్ టు చాలా ఉన్నాయి. పక్కన ఆపి ఒకసారి చూద్దాం. ఐ విష్ ఇది ఒకటి TFT ఉంటే బాగుండు, లైక్ R15 అండ్ ఆల్. చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చేది అప్పుడు. బట్ ఫార్ షూర్ KTM వన్ డే దీనికి TFT అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది నాకైతే ఐడియా ఉంది, ఎందుకంటే డ్యూక్స్ అన్నిట్లో వాళ్ళు అదే చేశారు. లెట్స్ సీ దీనికి. ఓకే, సో ABS, రోడ్ మోడ్, సూపర్ మోటో మోడ్, బైక్ ఇన్ఫోలో యూ హ్యావ్ ఇంజిన్ టెంపరేచర్, రేంజ్, బ్యాటరీ వోల్టేజ్, ఓడోమీటర్, సర్వీస్ అదంతా, ట్రిప్ ఇన్ఫో. అండ్ దెన్ అగైన్ సెట్టింగ్స్లో యూ హ్యావ్ ఫేవరెట్స్. సో ట్రిప్ 1, స్పీడ్, ఇవన్నీ మీరు ఫేవరెట్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే చూపిస్తుందో ట్రిప్లో అవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. క్విక్ సెలెక్టర్, అప్ డౌన్. బ్రో దీనిలో క్విక్ సెలెక్టర్ కూడా ఇచ్చాడు, నైస్. సో బేసిక్గా మీరు ఇది ఒక్కసారి నొక్కితే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో, సపోజ్ ట్రిప్ 1 నాకు చూపించాలంటే మీరు ఇది నొక్కగానే ట్రిప్ 1 చూపిస్తుంది. ఇది నొక్కగానే ABS ఆన్ ఆఫ్ చేయాలంటే నొక్కగానే ABS ఆన్ ఆఫ్ సెట్టింగ్స్కి వెళ్ళిపోతుంది. So you have quick selector, you have shift light, clock and date, and then units, gallons per liter, kilometers per liter, kilometers per hour and all. Extra functions anta. Extra functions lo it has ABS mode. Features also fully packed. Quick select నేను యాక్చువల్లీ దీనికి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యా దీనికి క్విక్ సెలెక్ట్ కూడా ఇచ్చారు. అండ్ దీని రేడియేటర్ ఫ్యాన్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది హీట్ ఎక్కి, సో అది కూడా పెట్టుకోండి. నాకైతే వేడి ఏం తగలట్లేదు, నాకు కింద నుంచి వేడి తగలట్లేదు. నేను ఎక్కడ కూడా బైక్ హాట్ ఉందని నాకు ఫీలింగ్ అయితే లేదు బండి ఆపుకున్నా కానీ. బట్ ద రేడియేటర్ ఫ్యాన్ అయితే ఆన్ అయింది. సో ఐ డోంట్ నో సమ్మర్ లో ఇది ఇంకా ఎక్కువ హాట్ ఎక్కుతుందా లేదా అని చెప్పి. బట్ ఇన్ ది ఎండ్ ఇట్స్ 160. ఐ డోంట్ థింక్ ఇది మరీ టూ హాట్ అయిపోయి మీరు అన్కంఫర్టబుల్ అయ్యేంత హాట్ అయితే అవ్వదు. 7000 RPM పట్టుకోగానే దిస్ బైక్ ఈస్ పుల్లింగ్ బ్రో. మీరు గ్లైడ్ అవ్వచ్చు ట్రాఫిక్లో, యూ విల్ గ్లైడ్ విత్ దిస్ బైక్ ట్రాఫిక్లో అయితే. లిటరలీ నేను అసలు నా 4th గేర్లో లాగేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయి ఎటాలలో అటు. అండ్ ఇంకా దీని ఫస్ట్ సర్వీస్ అదంతా ఇంకా ఆబ్వియస్లీ దీని పవర్ కానీ ఇంకా మోర్ రిఫైన్ అయ్యి ఇంకా కొంచెం పవర్ఫుల్ అవుతుంది బైక్. దాని తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలియదు. గేర్లో ఇట్స్ గోయింగ్ 103 సమ్ చేంజ్. 6th గేర్ వేసే అంత ఆప్షన్ మనకి ఇక్కడ లేదు. ఇంకా చాలా మందికి యాక్చువల్గా తెలియదు KTMలో 160 రిలీజ్ అయిందని తెలుసా. నేను ఇప్పుడే ఇలా దీనికి వస్తున్నా అనేసి కొందరు ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కూడా KTMలో 160 కూడా రిలీజ్ అయిందా అన్న జోన్లో ఉన్నారు. బికాజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు KTM 160 సెగ్మెంట్కి వస్తుందని. ఎందుకంటే 125 వచ్చినప్పుడే అనుకున్నాం 160 సెగ్మెంట్కి వస్తుంది అని చెప్పి, బట్ అదే 150 సెగ్మెంట్కి. బట్ 125 వచ్చాక చాలా ఇయర్స్ అవుతుంది అసలు KTM అయింది అసలు 150 సీన్కే రావట్లేదు, ఓన్లీ 200 పెట్టుకుందని. బట్ నౌ KTM has 125, 200, 160, 390, 250, 790, 890, 1190, 1290, 1390. KTM has all the CCs bro. ప్రతి CC ఉంది ఇప్పుడు KTM దగ్గర. Lol. Someday I want to buy a Super Duke 1390. Super Duke 1390 is my favorite naked bike. దాని ఇంజన్ కంప్రెషన్, దాని ట్విన్ సిలిండర్ నుంచి అది తీసే పవర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో బ్రూటల్. చాలా మంది కొన్నిసార్లు చెప్తారు తెలుసా, Super Duke 1390 can chase or beat Ninja H2, the supercharged Ninja H2. దానికి ఆ వాల్యూ, ఆ రెప్యుటేషన్ ఉంది. సచ్ అ పీస్ఫుల్ బైక్ బ్రో, సచ్ అ ఈజీ బైక్ టు రైడ్. మీరు ఎవరైనా 18 అవుతున్నారు, నేను ఒక ఫస్ట్ బైక్ కొనుక్కోవాలి బ్రో సజెస్ట్ చేయండి అంటే నేను కళ్ళు మూసుకొని బైక్ సజెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకొని అంత పీస్ఫుల్గా హ్యాపీగా నడపచ్చు మీరు డ్యూక్ 160ని. అండ్ యుల్ బి మోర్ హ్యాపీ కూడా. మీకు ఎక్కడ కొంచెం ఆ బండి స్ట్రగుల్ అవుతున్నట్టు అది మీకు మీరు బైకింగ్లోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు లో అండ్ మిడ్ రేంజ్ లేకపోతే బైక్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు అలా టార్చర్ చూపిస్తుంది, స్టాల్ అవుతుంది, ఇట్ విల్ స్ట్రగుల్. యుల్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూ రైడ్ ద బైక్స్. నాకు తెలిసి దీన్ని నేను ఫస్ట్ గేర్ కూడా అవసరం ఉండదు, సెకండ్ గేర్లోనే ఐ కెన్ కీప్ పుల్లింగ్ అండ్ దిస్ బైక్ విల్ కీప్ గోయింగ్. అసలు చూడండి గుంటల్లో నాకైతే జనరలీ KTM బైక్స్ ఇలా గుంటల్లో వెళ్తే నా స్పైన్ దంచేస్తుంది అనమాట ఆ గుంటల వల్ల. కానీ ఈ స్పెసిఫిక్ బైక్లో నేను గుంటల్లో వెళ్తున్నా, నాకు స్పైన్ పైన పెద్దగా ఎఫెక్టే లేదు తెలుసా, అంత పీస్ఫుల్గా ఉంది. సో వెయిట్ టిల్ ద ప్రైస్ స్లాబ్ కట్. ఒకసారి ఆ ట్యాక్సెస్ కట్ అవ్వగానే కళ్ళు మూసుకొని గో బై 160 if you guys are in for it. బెస్ట్ బైక్ బ్రో, బెస్ట్ బైక్. అండ్ జనరలీ KTMs మనకి తెలుసు, KTMs 200cc లో దింపిన ఫాస్టెస్ట్ 200 in the segment KTM. 390 fastest bike in 390 segment or 400 KTM. సో అట్లా KTM ఏ సెగ్మెంట్ లో బైక్ దింపుతుందో దట్ విల్ బీ ది ఫాస్టెస్ట్ బైక్. సో అయితే మీరు కింద కామెంట్ ఆన్ చేయండి. నాకు అన్ని 160, 150 బైక్స్ ది ఫిగర్స్ తెలీదు, చాలా బైక్స్ ఉన్నాయి కాబట్టి KTM ఫాస్టెస్ట్ మోస్ట్ పవర్ ప్రొడ్యూసింగ్ బైక్ ఈ సెగ్మెంట్ లో కింద కామెంట్ ఆన్ చేసి లెట్ మీ నో. వర్షం పడేటట్టే ఉంది. నాకు ఈ బైక్ ఎంత నడుపుతుంటే ఇంకా నడపబుద్ధి అవుతుంది తెలుసా. టూ గుడ్ బ్రో, ద వే ఇట్ ఈస్ పుల్లింగ్, ద వే ఇట్ ఈస్ స్టాపింగ్, ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ KTMలో వైబ్రేషన్స్ లేకుండా ఆ పవర్ తోటి వెళ్తుంటే
ఏమైనా ఫీల్ ఉందా? మీరు ఎప్పుడైతే చాలా హై ఆర్పిఎమ్స్కి వెళ్తారో అప్పుడే కొద్దిగా వైబ్రేట్ అవుతుంది, బట్ స్టిల్ వెరీ మినిమల్ వైబ్రేషన్ తెలుసా. ఓ నో, చుక్కలు పడుతుంది. ఐ గెస్ లక్కీలీ మన రివ్యూ అయితే అయిపోయింది. విల్ గో బ్యాక్ టు KTM అండ్ గివ్ దెమ్ దిస్ బైక్. వర్షం ఆగిపోతుందా పడుతుందా కంటిన్యూ అవుతుందా అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే అటంతా సన్ అట్లనే ఉంది కానీ ఇటంతా ఏమో క్లౌడ్స్ ఉంది. వి డోంట్ నో, నాకైతే తడవాలని లేదు, బట్ లెట్స్ సీ. ఐ స్టిల్ వాంట్ టు రైడ్ ఇట్ కొద్దిసేపు. ఐ వాంట్ టు ఫీల్ ద బైక్, ఐ వాంట్ టు ఎంజాయ్ ఇట్ మోర్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ డూయింగ్ క్విక్ షిఫ్ట్స్ వితౌట్ గేర్. సో ఇది మీరు మీకు బైక్ అలవాటు అయితేనే చేయండి, ఓకే? లేదా మీ గేర్ బాక్స్ క్లచ్ ప్లేట్లు దుబ్బేస్తాయి. సి లిటరల్లీ డౌన్ షిఫ్ట్స్ అండ్ అప్ షిఫ్ట్స్ ఓన్లీ త్రూ థ్రాటల్ చేస్తున్నా. అండ్ గేర్స్ ఏదో క్విక్ షిఫ్టర్ ఉన్నట్టే బటర్ స్మూత్గా షిఫ్ట్ అవుతుంది అలా చేస్తున్నా. ఆ క్యారెక్టర్ మీకు చెప్పేస్తుంది మీకు బండి రిఫైండ్ ఉందా లేదా, వైబ్రేషన్స్, ద వే ద బైక్ ఇంజన్ ఈస్ పర్ఫార్మింగ్, గేర్స్ ఎంత స్మూత్గా షిఫ్ట్ అవుతుంది, ఇవన్నీ ఇట్ విల్ టెల్ యూ కి ఓకే ద బైక్ ఈస్ వెరీ రిఫైన్డ్. సి ఈ గుంటల్లో వెళ్తున్నా కానీ నాకు బాధలేదు తెలుసా. ఐఎమ్ లైక్ ఐ హ్యావ్ నో వర్డ్స్. దీని ఇంజన్ బ్రేకింగ్ అండ్ రేర్ బ్రేక్తో కూడా దీన్ని చాలా వరకు ఆపేయచ్చు, అంత ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బైక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కదా, సో బ్రేక్స్ ఎలా ఉన్నా కానీ బైక్ ఈస్ స్టాపింగ్ ఇన్స్టెంట్లీ. క్రేజీ బైక్ KTM, క్రేజీ బైక్, లవ్ ఇట్. దీనిలో RC 160 ఆర్ అడ్వెంచర్ 160 వస్తే బాగుంటుంది, కానీ అడ్వెంచర్ 160 వస్తే నాకు ఎలా పుల్ చేస్తుందో, ఎందుకంటే బైక్ వెయిట్తో పాటు మన వెయిట్తో పాటు లగేజ్ వెయిట్ అంతా ఉంటుంది కదా, అప్పుడు ఎలా పుల్ చేస్తుందో వీ హ్యావ్ టు చెక్. అది మనకు తెలియదు. పిలియన్ అంతా పెట్టుకొని దీని బైక్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ అమౌంట్. చాలా మంది MTN R15లో కూడా దే టూర్, అండ్ ఇది దానికంటే ఎక్కువ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటా. సో ఆబ్వియస్లీ దీనిలో కూడా యూ క్యాన్ టూర్, కానీ అడ్వెంచర్ బైక్స్ ఆర్ వెరీ హెవీ. సో ఇదే బండి అంత వెయిట్ ని లాగలేకపోతే ఇట్ విల్ స్టాల్, ఇట్ విల్ చోక్ అనమాట. సో వీ నెవర్ నో. నైస్. ప్లస్ దీనికి అంతా LED సెటప్ కూడా ఉంది, సో విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ KTM's లో ట్రస్ట్ మీ ద బటన్ క్వాలిటీస్ ఆర్ నెక్స్ట్ లెవెల్. KTM ది ఎనీ డే బటన్స్ క్వాలిటీకి వాళ్ళకి ఇచ్చేయచ్చు. నాకు తెలిసి యూ గైస్ లవ్ దిస్ బైక్ అనుకుంటున్నా, కానీ మీరు ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి టు నో అబౌట్ దిస్ బైక్. వన్స్, ఓన్లీ వన్స్, ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. యుల్ అండర్స్టాండ్ అసలు ఎందుకు నేను ఇంత పొగుడుతున్నా ఈ బైక్ అని చెప్పేసి. టిల్ దెన్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో వర్షం స్టార్ట్ అవుతుంది. సో that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the